కరెక్ట్ రూల్ ఉంది. అమ్మాయి కాలేజీ స్కూల్ సర్టిఫికెట్లు కూడా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా నాట్ వ్యాలిడ్. ఫోరెన్సిక్ రిపోర్ట్ లెక్క. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కనుక అమ్మాయి 19 ఏళ్ల లోపు 18 ఏళ్ల లోపు అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. అమ్మాయి ఇష్టపడ్డా సరే, రేపు పొద్దు లేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని ఇతను అన్నా సరే శిక్షార్హుడు. అలా కాకుండా 18 ఏళ్ళు కాదని ఫోరెన్సిక్లో తేలింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు ఫోక్సో కేసు ఉండదు, చీటింగ్ కేసు పెట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఎంజాయ్ చేశారు, అది క్లియర్ కనబడుతుంది. తల్లి పెట్టే కేసు అప్పుడు వ్యాలిడ్ కాదు. అమ్మాయి పెడితే చీటింగ్ కేసు అవుతుంది, అది కూడా వ్యాలిడ్ కాదు. ఎందుకని అది చూస్తే బిహేవియర్ పరంగా చూస్తే హై ప్రొఫైల్ ఫ్యామిలీస్లో ఉండే ఎంజాయ్మెంట్ కనబడుతుంది. కానీ ఇక్కడ తండ్రి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు, కొడుకు చాలా బాధ్యతగా ఉండాలి అక్కడ. ఓకే, అది ఫోక్సో చట్టమా, అమ్మాయి 19 ఏళ్ళు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే బండి సంజయ్ కుమారుడు చేసింది రాంగ్ ఆర్ రైట్ అంటే ప్రజల్లోకి ఏం వెళ్తారు? ఎథికల్ గా అయితే రాంగే కనబడుతుంది 100%. ఎందుకంటే బీజేపీ కాకుండా ఏ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అయితే లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఈవాల్టి సొసైటీలో పిల్లలు అట్ట లేక ఎట్ట ఉంటారబ్బా అంటారు. బీజేపీ కాబట్టి నువ్వు సనాతన ధర్మం గురించి చెప్పి పిల్లలు సంస్కారవంతంగా పెంచాలని చెప్పి నువ్వే పెంచడం చేత కాలేదు, అందులో సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేవాడు కాబట్టి క్వశ్చన్ చేస్తారు గ్యారంటీ. అది ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఈ వ్యవహారం బండి సంజయ్ గారి పొలిటికల్ జర్నీ, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక మంచి